మెల్లని స్వరం. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? దేవునితో మాట్లాడుతున్నారా? ప్రార్థిస్తున్నారా? చూడండి, మీ జీవితంలో ఎటువంటి పొరపాట్లు ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా, ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నా కూడా దేవునితో సావాసం చేయడం అనేది చాలా ప్రాముఖ్యము. మన జీవితంలో దేవునితో నడవడం అనేది చాలా ఒక దీవెనకరమైన జీవితము. కనుక మన జీవితాల్లో కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, వ్యతిరేకతలు ఉండొచ్చు, చాలా పోరాటం మన జీవితంలో ఉండొచ్చు. కానీ అవన్నిటిని దాటుకొని ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో పెనవేసుకున్న మన జీవితం చాలా రమ్యముగా, అందముగా, సుఖముగా, సౌఖ్యముగా ఉండబోతున్నది. కనుక ఈరోజు మనతో ప్రభు మాట్లాడనైన వాగ్దానం 23వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తాను అంటున్నాడు. నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఒక విశ్వాసము అంటే మనం దేవునితో నడుస్తున్నాం, ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం. మన కష్టం వచ్చి బాధ వచ్చేసరికి కృంగిపోతాం. కానీ దావీదు అలా అనట్లేదు. నేను బ్రతుకు దినములన్నిటి కూడా కృపాక్షేమములు నా వెంట వచ్చును, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉన్నదో, నీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో, నువ్వు ఎలా బాధపడుతున్నావో లేకపోతే సంతోషంగా ఉన్నావో, నీ విశ్వాసం మాత్రం ఈ విధముగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో చక్కగా నాటబడతావు. ఒక ఒలీవ మొక్క వలె నువ్వు పెరుగుతావు. ఆ ఒలీవ మొక్క పెరిగినప్పుడు ఆ ఒలీవకున్న గుణములు ఏంటి, ఆ ఒలీవకున్న లక్షణాలు ఏంటి అంటే మంచి ఔషధముగా అవి వాడుకుంటారు. అందుకని నీ జీవితము అనేకులకు ఔషధముగా, అనేకులకు దీవెనకరముగా, మాదిరికరముగా, మహిమకరముగా ఉండబోతున్నది. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ధైర్యముగా ఉండి ప్రభు వాక్యాన్ని చదువుతూ మరల చదువుతూ ఇతరులకు షేర్ చేస్తూ వాక్యాన్ని మంచి కామెంట్ పెడుతూ వాక్యాన్ని పంచుకోండి. వాక్యాన్ని చదువుతూ ఉండండి. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుండండి. దేవుడు మనతో ఉన్నాడు. మనమున్న స్థితిలో ఉంచాడు. ఒక్కొక్క మెట్టు ఆయన ఎక్కిస్తూ ఉంటాడు. అందుకని ధైర్యముగా ఉండండి, ప్రభుతోనే ఉండండి. మీ జీవితంలో అద్భుతమైన కార్యం ప్రభు చేయబోతున్నాడు. ఈ ఉదయకాలం దేవుని మహిమను మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు అయా. నీ ప్రియులు ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో అద్భుతములు జరగాలి, మేళ్ళు జరగాలి తండ్రి. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వారి వ్యాపారాలు దీవించబడాలి తండ్రి. ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. చదువుకునే బిడ్డలకు చక్కటి జ్ఞానము, అభిషేకము, కృపనివ్వండి అయా. వారికి తోడుగా ఉండండి ప్రభా. ఈరోజు అయా ఎవరెవరు ప్రభా నీ వైపు చూస్తున్నారో వారందరి మీదకి, ఏ ఆశ కలిగి ఉన్నారో, ఏ కోరిక కలిగి ఉన్నారో వారందరి మీదకి నీ దీవెనను విడుదల చేస్తున్నాం ప్రభువా. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదములు పలుకుతున్నాం ఈరోజు అయా. వారి ఈ సంవత్సరం అంతని మహిమ వారిని ఆవరించాలి తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడా నీ దయ వారి మీద ఉండాలి. అద్భుతాలు జరగాలి, ఆరోగ్యముతో నింపాలి, గొప్ప కార్యములు జరిగించమని అయా మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.